ప్రకటనలో మరి మనము మొదట నేర్చుకున్నటువంటి ఆ 2 సంఘాల గురించి మనము ఒకసారి ధ్యానించి దాని తర్వాత మనం 3వ సంఘానికి వెళ్ళిపోదాం. మరి మొదట సంఘం చూస్తే ఎఫెస్సి సంఘంలో మనము చూసాము ఏ రీతిగా దేవుడు మరి మన మధ్య సంచరించుచున్నాడని చెప్తున్నాడు. మరి ఇది మీరు అనుకోవచ్చు ఎఫెస్సి సంఘానికి కదా, ఎలాగా ఇది మనకు వర్తిస్తుంది అని. ఓకే, దేవుని వాక్యము ఇదంతా దేవుని వాక్యం ఆదికాండం నుంచి ప్రకటన వరకు మరి వాడిగలదై జీవము గలదై మరి 2 అంచులు గల మరి ఖడ్గము కంటే వాడిగలదై మరి బలము గలదై ఉన్నటువంటిది. ఓకే, సో ఎవ్రీథింగ్ ఈజ్ పవర్ఫుల్. అయితే మనం తెలుసుకున్నాం, సందర్భము లేకుండా మనం ఒక వచనాన్ని మనకి ఇష్టం వచ్చినట్టు మనము తీసి చెప్పకూడదు, కానీ ఆత్మానుసారముగా మరి వాక్యమంతా కూడా తెలుసుకొని ఇది ఏ సందర్భములోది అనే రీతిగా మనము దాన్ని తీసుకొని మరి దాని భావాన్ని చెప్పడం మరి పరిశుద్ధాత్మ సహాయంతో అది ముఖ్యమైనది. రైట్. సో మరి ఈ అధ్యాయంలో కూడా చాలా అధ్యాయాలు మనం చూసాం. చెవిగలవాడు వినుగాక అంటారు. అంటే ప్రతి మనిషికి ఈ వాక్యం వర్తిస్తుంది. మరి సంఘస్థులకు, సంఘస్థులు కాని వారికి, అనేక మందికి వర్తిస్తుంది. మరి సంఘములో లేని వారికి ఏ రీతిగా వర్తిస్తుంది అంటే, ఇదిగో యేసు ప్రభు వారు సంఘము మధ్య సంచరిస్తున్నారు. ఒకసారి యేసుని తెలుసుకున్న తర్వాత ఆయన సంఘం మధ్యలో సంచరిస్తున్నారు. మన కష్టాలు, మన బాధ, మన కన్నీరు, మన వేదన అన్నీ తెలుసు. మరి మీరు విశ్వాసంలో ముందుకెళ్ళిపోండి ఆయన ప్రోత్సహిస్తున్నాడు. సో అంటే యేసుక్రీస్తు ప్రభు వారేంటి, సంఘాన్ని పట్టుకోవడం ఏంటి? మరి ఆయన సంఘములో ఇప్పుడు ఈ భూలోకములో కొద్దిగా ఉండే మనలను ఆయన మొదటి ఫలాలుగా చేసి, ఆ తర్వాత మరి ఆయన సంఘాన్ని ఉపయోగించి లోకానికి వెలుగుగా చేసి మరి లోకమంతా ఒక పెద్ద సంఘముగా చేద్దామనేటువంటిది ఆయన యొక్క ప్రణాళిక. ఓకే, అందుకే ఆయన మానవుని సృష్టిస్తున్నప్పుడు లెట్ us మేక్ మ్యాన్ ఇన్ అవర్ ఇమేజ్. మనము ఒక మనిషిని చేసి మన స్వరూపంలో చేద్దాం. అదొక ప్రాఫెసీ. ఓకే, ఆయన స్వరూపంలో తుదకు అందరినీ చేయాలా. ఎవరు? ఆయన సంఘము వధువు, మరి వరుడు వధువు. సో వరుడు యొక్క అభిషేకము వధువు పొందుకొని అదే స్వరూపములోకి ఎదగడానికి మరి ఆయన పరిశుద్ధాత్మనిచ్చాడు. సో దిస్ ఇస్ ద మినిస్ట్రీ. మరి మనము మొదటి ఫలాలు. మరి మనము ఎంతో జాగ్రత్తగా మరి కృతజ్ఞతతో సంతోషిస్తూ ఈ వాక్యంలో ముందుకెళ్ళాలి. ఎందుకంటే ఈ ధన్యత మొదట మనకి ఇవ్వబడ్డది. దానివల్ల మనకు కొంచెం గర్వం రావచ్చు, కొంచెం ప్రైడ్ ఉండొచ్చు. అయితే మనము దాన్ని తీసుకొని అనేక చోట్లకి మనకు వెళ్ళాలా. మరి ఆ ప్రైడ్తో పాటు మనకు అవమానాలు వస్తాయి, జనాలు రకరకాల విషయాలు మాట్లాడతాయి. అయినప్పటికీ మనం అంతరంగంలో మన అంతరంగ పురుషుని యొక్క బలము ద్వారా ఈ స్వార్థను బోధించి అనేకులకు ఈ మర్మాన్ని మనం బోధించవచ్చు. రైట్. సో మరి ఆ సంఘానికి మరి ఏ రీతిగా మరి ఆ సంఘాన్ని ఆయన పొగిడాడు. మీ శ్రమలు ఇవన్నీ నాకు తెలుసు, మీరు విశ్వాసాన్ని గట్టిగా పట్టుకున్నారు అని చెప్తున్నాడు. మరి ఆ నికోలేయుల యొక్క బోధన కూడా మీరు మరి పక్కన పెట్టారు. మరి నా బోధన కరెక్ట్గా పట్టుకున్నారు. మరి తప్పుడు బోధలకు, మరి తప్పుడు వర్తమానాలకు, మరి వాక్యము యొక్క తప్పుడు మరి వక్రీకరణకు మీరు చోటు ఇవ్వకుండా సత్యవాక్యమును సరిగ్గా విభజిస్తూ పట్టుకున్నారని ఆ సంఘాన్ని పొగిడాడు. చూసారా? అంటే ఈ వాక్యము బాగా ఎరిగినటువంటి సంఘం ఇది కదా. వాళ్ళకి తెలుసు. ఎవరైనా వచ్చి వక్రీకరిస్తే అరే ఇది తప్పు, ఇదేంటి ఇలా మాట్లాడుతున్నాడు, ఇది కాదు, అప్పుడే జరిగే అద్భుతాలు మీకు ఎందుకంటే దగ్గర నేను ప్రతిసారి చెప్తా ఉంటా. మరి పౌలు భక్తుడు కూడా అలాగే చెప్పాడు, మిమ్మల్ని బాగా వారించాడు. ఎందుకంటే నేను వెళ్ళిపోయిన తర్వాత మరి శత్రువు వచ్చి అనేకమైనటువంటి అబద్ధపు మాటలు సంఘములో మాట్లాడతాడు. అందుకే నేను మీకు వార్నింగ్ చేస్తాను పగలు రాత్రి అని ఎఫెసీ సంఘముతో. మరి మనం 3 సందర్భాల్లో చూస్తాం ఎఫెసీ సంఘముతో ఆయన మరి పౌలు భక్తుడు మాట్లాడడం అపోస్తుల కార్యంలో. సో అదే సంఘానికి అయితే మరి మీరు మొదటి ప్రేమ మీకు ఉండాలా. అంటే మీరు చాలా సీనియర్లు, అంతా బాగుంది, మీరు మొదటి ప్రేమలో మీరు ఎదగాల, మొదటి ప్రేమలో మీరు పడిపోయారు. అంటే ఇక్కడ ఏ రీతిగా మరి దేవుణ్ణి ఆ మొదటి ప్రేమతో ప్రేమించాలా. అదే కాదు, మరి దాని ఆజ్ఞ ఇంకొకటి ఉంది. మరి మనము దేవుని ప్రేమించడమే కాదు, దేవుణ్ణి మరి ఒక్కొక్కసారి మనము నిమగ్నమైపోతాం. ప్రార్థన, పరిశుద్ధత, మరి బైబిల్ అధ్యయన, ఇలాగ వెళ్ళిపోతాం. అయితే సహోదరుని కూడా ప్రేమించాలి.
మరి మనం ఎప్పుడైతే దేవుని ప్రేమిస్తామో మన సహోదరుని ప్రేమించడానికి మనం బద్దులై ఉన్నాం. మరి లోకంలో అనేక మంది ఉన్నారు, మరి బలహీనులు ఉన్నారు, వాక్యం అందిన వారు ఉన్నారు. వాళ్ళకి కూడా మీరు నా యొక్క ప్రేమను మీరు పంచాలా, వారిని ప్రేమించాలా. మరి వారినే కాదు, మన శత్రువులు ఎవరైనా అయి ఉండొచ్చు, భర్త అయి ఉండొచ్చు, మరి పిల్లలు అయి ఉండొచ్చు, బంధువులు అయి ఉండొచ్చు. మరి మనం క్షమాపణ బుద్ధితో ముందుకెళ్ళిపోయాయి. ఎప్పుడైతే మనం ఇతరులను ప్రేమిస్తున్నామో దేవుని ప్రేమ మనలో ఉంది. సో ఈ మొదటి ప్రేమ మీలో ఉండాలి. సో మీరు నన్ను కూడా మీరు మొదట వెతకాల, నా నిత్యత్వాన్ని వెతకాల. నేను వచ్చింది నిత్య జీవం ఇవ్వడానికి, దాన్ని గురిగా పెట్టుకొని ఇక్కడ ఆశీర్వదించబడాలా. అప్పుడు ఈ ఆశీర్వాదానికి విలువ ఉంటుంది. అప్పుడు ఈ ఆశీర్వాదంలోంచి మహిమైశ్వర్యం బయటకు వస్తుంది. అప్పుడు ఈ ఆశీర్వాదంలోంచి మరి మీకు చక్కటి మరి పరలోక సంబంధమైనటువంటి బహుమానాలు అన్నీ వస్తాయి. ఆ మొదటి ప్రేమను మీరు మర్చిపోకూడదు. సో యూ నీడ్ టు ఫోకస్ ఆన్ ఇటర్నల్ లైఫ్ అండ్ బిల్డ్ యువర్ బ్లెస్సింగ్ హియర్ బేస్డ్ ఆన్ ఇటర్నల్ లైఫ్. సో అది ఎంకరేజ్ చేస్తూ మరి ఎఫెసీ సంఘానికి మరి సెలవు తీసుకుంటాడు ఆ దూత. మరి ఆ తర్వాత మనము స్మిర్నా సంఘాన్ని కూడా చూసాం. మరి ఆ సంఘానికి వాళ్ళకు ఉండేటువంటి కష్టాలు, బాధలు, వేదనలు చూసి మీరు ధనికులే అని చెప్తాడు. హీ సేస్ దట్ యు ఆర్ రిచ్. మీరు ధనికులే, మీరు యూదులని చెప్పుకొనిచు ఎవరైతే యూదులు కారన్నారో వారిని భరించారు, సహించారు, అనేక బాధలు మీరు పడ్డారు, మీరు ఆశీర్వదించబడినవారు అని చెప్పి ఆ స్మిర్నా సంఘాన్ని ఆయన కొనియాడతాడు. అయితే వారు ఉండేటువంటి శ్రమ, ఘోరమైన శ్రమ, మరి సాతాను మరి అధికారం ఉన్న చోట మీరు ఉన్నారని చెప్తాడు అక్కడ. సో ఒకసారి అది చూద్దాం. ప్రకటన 2:10. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవకిరీటం ఇచ్చేదను. ఇక్కడ చూడండి, సంఘానికి ఇచ్చే బహుమానం ఏంటి, సంఘం యొక్క గురి ఏంటి. మరి ఆ గురి మీద మీరు కేంద్రీకరిస్తే ఈ మహాశ్రమల్లో కూడా మీ విశ్వాసంలో మీరు నిలకడగా ఉంటారు. లేకపోతే అసంభవం. శ్రమ తట్టుకోవడం అసంభవం. ఈ భూమి మీద మనం చూస్తే చాలామందికి చనిపోవాలనిపిస్తుంది. అందులో కొంతమంది చనిపోతారు కూడా, కొంతమంది అటెంప్ట్ చేస్తూ ఉంటారు కానీ చావరు. మరి దేవుడు చావనివ్వడు. ఈ శ్రమలు తట్టుకోలేరు, ఈ బాధలు తట్టుకోలేరు, కష్టాలు తట్టుకోలేరు. ఎందుకంటే ప్రతి మనిషి విరిగిపోయి ఉంటాడు, ప్రతి మనిషి పాపంలో బంధింపబడి ఉంటాడు, ప్రతి మనిషి మరి పుట్టుక నుంచి వచ్చే పాపాలతో బంధింపబడ్డాడు. ఆ తర్వాత లోకములో అనేకమైన చూసి మరి ఆ పాపాలతో బంధింపబడి ఉంటాడు. మరి తన జీవితానికి అర్థం తెలియక అది పూర్తిగా ఆ తల్లిదండ్రుల నుంచి దొరకదు, సహోదరుల నుంచి దొరకదు, బంధువుల నుంచి దొరకదు, స్నేహితుల నుంచి దొరకదు, ఇంకే పుస్తకంలో కూడా దొరకదు. ఎన్ని బుక్స్ చదివినా ఈ భూలోకంలో మరి అటువంటి వ్యక్తికి ఎక్కడా దొరక్క ఏంటి బతుకని ఫ్రస్ట్రేషన్లో చాలామంది జీవిస్తూ ఉంటారు. కొంతమంది వారి అవసరాల కోసం, వారి పగల కోసం ఇతరులను చంపుతారు, వారు వీళ్ళని చంపుతారు, ఇబ్బంది పెడతా ఉంటారు. సో ఎవ్రీ మ్యాన్ విల్ ఐదర్ పర్సిక్యూట్ హిమ్సెల్ఫ్ ఆర్ పర్సిక్యూట్ అదర్స్. అతనికి తెలియదు. ఎందుకంటే దేవుడి నుంచి ప్రతి మనిషి దేవుని ప్రేమ పొందుకోవడానికి చేయబడ్డాడు. ఎవ్రీ మ్యాన్ ఈజ్ బోర్న్ టు రిసీవ్ లవ్. మరి అది దేవుని, అందుకనే మరి తల్లిదండ్రులు కూడా కొంతవరకు ఇవ్వగలరు. వారు ఆ ప్రేమను ఇచ్చి ఆ తర్వాత మరి దేవుని ప్రేమను మనకు వాళ్ళు అప్పచెప్పాలి. ఆ ప్రేమను ఎలా పొందుకోవాలి, ఆయనతో సహవాసం ఎలా చేయాలనేటువంటిది అప్పచెప్పాలి. అప్పుడు ఆ వ్యక్తి దేవునిలో ఎదుగుతూ దాని మీద కేంద్రీకరిస్తూ ఈ శ్రమలను తట్టుకుంటూ దేవుని సహాయం తీసుకుంటూ ముందుకెళ్ళిపోతారు. లేకపోతే నాకు ఇది జరగలేదు, ఇంకా ఇది జరిగింది, నాకు ఇదో ప్రతి మనిషికి ఏదో ఒక లోపం ఉంటుంది. మరి నువ్వు క్రీస్తునందుండి, ఒకసారి ఒక వర్తమానం చెప్పాను, ఇఫ్ యు ఆర్ ఇన్ క్రైస్ట్ యు ఆర్ కంప్లీట్. మనము క్రీస్తునందుంటే సంపూర్ణమై ఉన్నామంట. ఒక అవయవం లేకపోయినా, ధనము లేకపోయినా, వివాహం లేకపోయినా, పిల్లలు లేకపోయినా, ఇల్లు లేకపోయినా, ఏదో ఒక రీతిగా ఒక అద్దెంట్లో ఉండడానికి ఏదో ఒక రీతిగా నేను క్రీస్తులో ఉన్నాను అని ఆ సంతృప్తి ఉండి నీ వాక్యంలో ఎదుగుతున్న కొలది, ఆ నిత్యత్వాన్ని ఎదిగి కొలది దేవుడి భూలోకంలో కావాల్సినవన్నీ ఇస్తాడు. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే. ఒకవేళ ఇవ్వకపోయినా నేను క్రీస్తు నాలో ఉన్నాడు, సృష్టికర్త, ఇంతకంటే సంపూర్ణత ఏం కావాలా అనేటువంటి కృపలో కూడా మనం ఉండొచ్చు. లేదంటే మనిషి ఫ్రస్ట్రేట్ అయిపోతాడు, ఏం చేయాలో తెలియదు. సో అందుకని ఈ మహాశ్రమంలో కూడా మీరు నా విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోండి అని. అది సాధ్యం, మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, అది సాధ్యం గనక భక్తుడు ఇదిగో మీకు జీవకిరీటాన్ని ఇస్తానంటున్నాడు. మరి ఎఫెసీకి అయితే మనం చూసాం, మరి ఆ యొక్క జీవవృక్ష మరి ఫలాన్ని ఇస్తానంటున్నాడు, ఏదైనా తోటలో ఉన్నటువంటి. అంటే ఇక్కడ నిత్యత్వాన్ని దేవుడు ఇస్తానంటున్నాడు. ఇక్కడ
నిత్య జీవం. మనకు సాధారణంగా మనం నమ్మలేము, ఇగో కొంతవరకు బతుకుతాం, ఆ తర్వాత ఏం జరుగుతుందో ఎవరికేం తెలుసు, పద మనం బతుకుదామని. సో ఇటర్నల్ లైఫ్ ఈజ్ సో మచ్ గ్యారంటీ. నిత్యత్వం అనేది చాలా గ్యారంటీ. ఇది మనకి దేవుడిచ్చేటువంటి కృపావరం. సో ఈ 2 సంఘాలకి ఆయన ఆ నిత్య బహుమానం కొరకు కేంద్రీకరించండి. అలాగని ఈ భూమి మీద అవసరాలు ఏమి తీర్చడానికి కాదు. ప్రతి సమస్యను తీరుస్తాడంట, ప్రతి రోగమును స్వస్థపరుస్తాడు, ప్రతి బాధను తీసివేస్తాడు. దట్స్ హిస్ ప్లాన్. సో ఈ 2 సంఘాల విషయం చూసాం. ఇప్పుడు మనము 3వ సంఘం విషయమై చదువుకుందాం. 12 నుంచి చదువుకుందాం. పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము. వాడి అయిన 2 అంచులు గల ఖడ్గం గలవాడు చెప్పు సంగతులేవనగా, సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నా యందు విశ్వాసి అయ్యుండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతియప అనువాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలీయులకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. అటువలనే నికోలాయితుల బోధలను అనుసరించువారును నీలో ఉన్నారు. కావున మారుమనసు పొందుము, లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోటి నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువానికి మరుగయున్న మన్నాను భుజింపనెత్తును, మరియు అతనికి తెల్లని రాతినిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరు ఉండును. పొందిన వానికే గాని మరి ఎవనికిని తెలియదు. మనం చూస్తే సంఘానికి శ్రమలు ఎక్కువైపోతున్నాయి. మరి ఇక్కడ మనము మొదటి సంఘానికి చూస్తే 2వ సంఘానికి ఎక్కువ శ్రమలు ఉన్నాయి. మరి 3వ సంఘానికి చూస్తే ఇంకా ఎక్కువ శ్రమలు ఉన్నాయి. అక్కడ నిన్ను వాళ్ళు చెరలో వేస్తారు, నీకు 10 రోజులు హింస ఉంటుంది అని చెప్పాడు. మరి మనం 10 రోజులు అంటే 10 రోజులే కాదు, 10 సంవత్సరాలు అయ్యి ఉండొచ్చు. ఓకే, లేకపోతే కొంతమంది ఏమంటారంటే 10 రోమియోల యొక్క రాజ్యములు ఉన్నాయి. ఆ యొక్క ప్రతి రాజ్యములో మీకు శ్రమలు మరి మీకు కలుగుతాయి, కాబట్టి మీరు మీ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోండి అని ఆ 10 రాజ్యాలు గుండా వెళ్ళే ఆ సంఘము నిలకడగా ఉండాలి, ఇది మీరు బోధించాలని కూడా మరి చెప్పుండొచ్చు స్మిర్నా సంఘంలో. అయితే ఇప్పుడు ఇక్కడ చూస్తే ఈ సంఘంలో ఏమంటాడు, మరి సాతానుడు సింహాసనం ఉన్నాడంట, నువ్వు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. మీలో ఒక విశ్వాసిని చంపేశారు, అతని పేరు నాకు తెలుసు, అతని యొక్క అవిశ్వాస యొక్క పేరు కూడా చూద్దాం. హీ ఈవెన్ టెల్స్ ద నేమ్ ఆఫ్ ద పర్సన్, అంతిపాస్. మరి ఆ విశ్వాసి మరి చూడండి, అంటే అరే మనము చనిపోతేనే మన పేరు తెలుస్తుందా అని లేదు. అనేకసార్లు మనం వాక్యం ద్వారా ధ్యానించాం. నక్షత్రముల సంఖ్యను నియమించేవాడంట, వాటన్నిటికీ పేర్లు పెడతాడంట. హీ రిమెంబర్స్ ఆల్ ద నేమ్స్, వాటన్ని పేర్లు ఆయనకి తెలుసంట. మరి ఇక్కడ ఈ వ్యక్తి చనిపోయాడని ఈ వ్యక్తి పేరే కదా, నక్షత్రాల పేర్లు తెలిసినోడు మరి మన కొరకు ప్రాణం పెట్టి చనిపోయిన యేసయ్యకు మన ప్రతి సమస్య, మన బాధ, మన పేరు, మన ఇంటి పేరు, మన వయసు అన్నీ తెలుసు. ఒక్కసారి చూస్తే మరి శిష్యుల విషయంలో ఏమంటాడంటే మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడ్డాయంట. అంటే ఈ లెక్కన మరి ఈ సంఘాలు కూడా అనుకోవచ్చు, ఉన్నాడా దేవుడు మరి ఇన్ని కష్టాలు పడుతుంటే చూస్తున్నాడా, నాకు ఇన్ని బాధలు పడుతుంటే, అరే చంపేస్తున్నారు, వాళ్ళేమో లోపల చెరసాల్లో వేసేస్తున్నారు, ఇక్కడేమో ఇంత హింసిస్తున్నారు మనల్ని, తప్పుడు పనులు తీసుకెళ్ళిపోదామని రకరకాల బాధలు పడుతున్నారు వీళ్ళు. అంటే దేవుడు ఎలాగ వారిని విశ్వాసములో బలపరుస్తున్నాడు చూడండి. ఏదో ఒక రీతిగా మరి దేవుడు తన విశ్వాసాల్ని మరి బలపరుస్తూ ఉంటాడు. మీ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోండి, మీరు నమ్మేది నిజం, ఈ సృష్టిలో ఇది చాలా ప్రధానమైంది, ఇది తుదకు అందరూ ఇక్కడికే వెళ్ళాలా, దీన్ని తిరస్కరించిన వారు నరకానికి వెళ్తారు, అది మరీ ఘోరం. మీరు తెలిసింది గట్టిగా పట్టుకోండి, ఈ శ్రమల్లో మీ విశ్వాసం మరి పెరుగుతుంది, మీకు బహుమానం వస్తుంది, గొప్ప గొప్ప బహుమానాలు వస్తాయని దేవుడు ఇక్కడ విశ్వాసాన్ని బలపరుస్తున్నాడు. ఈ స్ట్రెంథనింగ్ దెమ్. అయితే ఇక్కడ మనము ఇంతకుముందు 2 సంఘాల్లో కూడా కొన్ని చూసాం. ఓకే, మరి ఫాల్స్ అపోస్టల్స్ అంటే తప్పుడు అపోస్తులు ఓకే మొదటి సంఘాన్ని బాధపెట్టారు,
రెండో దాంట్లో చూస్తే మేము యూదులము, ఇది మా నిజమైన సంఘము అని కొంతమంది బాధ పెట్టారంట. ఓకే, కానీ తర్వాత చూస్తే వాళ్ళు నిజమైన సంఘము కాదు. మనం తెలుసుకున్నాం, ఎప్పుడైతే మనము విశ్వాసాన్ని మరి గట్టిగా పట్టుకొని మరి దేవుని ఆత్మతో మనము వాక్యాన్ని తెలుసుకున్నప్పుడే మనం పరీక్షించగలం. వాక్యాన్ని తెలుసుకున్నప్పుడు మనం పరీక్షించలేం. మరి బోధకుడు వాక్యమే కాదు, మనము కూడా ఆ వాక్యాన్ని వినాలి. ఎవరైనా ఒక వాక్యం యొక్క ఇంటర్ప్రిటేషన్ చెప్పారనుకోండి, అది ఒకసారి వింటే అదే ఇంటర్ప్రిటేషన్తో చదువుతాడు ఆ వాక్యాన్ని. అలా కొన్ని వందల సంవత్సరాల నుంచి ఒకే వాక్యాన్ని మరి చదివే రీతిగా ఉన్నారు. ఇలాగ మనం చూసుకుంటే మరి కొంతమంది అదే రీతిగా ఇప్పటికీ అదే రీతిగా ఫాలో అవుతున్నారు. మరి పౌలు భక్తుడు భయంకరమైనటువంటి మరి చెరసాలను వాళ్ళు ఖైదీలు ఒక చోట నుంచి ఇంకో చోట పంపిస్తున్నారు. వాళ్ళందరూ భయంకరమైనటువంటి పనులు చేశారు. మరి వాళ్ళకి మరి పౌలు భక్తుడు రొట్టె విరిచి ఇచ్చాడు. ఇంటింటికి వెళ్ళి ఇచ్చారు శిష్యులు వాక్యాన్ని బోధించి. సో దాని అర్థం అలాగే కొనసాగుతుంది. మరి ఇప్పుడు జరగవు అద్భుతాల, తర్వాత ఇంకా జరగవంటే అదే ఒక వాక్యం ఉంది, అర్థం తీసుకుంటారు. ఒకరు దాన్ని తీసుకుంటారు, ఇదిగో నువ్వు గనక అద్భుతాలు చేస్తే రేపొద్దున దేవుడు నువ్వు అద్భుతాలు చేశావు అని ఒక వ్యక్తిలాగా అన్నాడు. మరి దేవుడు నేను నిన్ను ఎరగను అంటాడంట ఆ వ్యక్తిని. అప్పుడు ఆ వ్యక్తి, అయ్యా నీ నామాన దయ్యాలు వెళ్ళగొట్టాం, మేము ప్రవచించాం, అన్నీ చేశాం, అదేంటిది నన్ను గుర్తుపట్టవా? కాబట్టి దయ్యాలు వెళ్ళగొట్టకూడదు, అద్భుతాలు చేయకూడదు, ప్రవచించకూడదు, ఇవన్నీ చూస్తే దేవుడు తిరస్కరిస్తాడని దాని అర్థంతో ఫాలో అయిపోతారు. ఇప్పుడు దాకా అదే బోధిస్తూ ఉంటారు. అందుకే యేసుప్రభు వారు అంటారు, ప్రతి ఒక్కళ్ళు అభిషేకం ఉంది, పరీక్షించాలంట, పరీక్షించాల. యు నీడ్ టు నో. మరి మీరు అనుకోవచ్చు ఎలా తెలుస్తుంది అని, ప్రార్థించే వాళ్ళకి తెలుస్తుంది. మరి కొర్నేలియస్ ప్రార్థిస్తున్నాడు, దేవుడు పేతురుని పంపించాడు, చెప్పు అతనికి సత్యము. ఎస్, గాడ్ విల్ రివీల్ టు యూ ద మిస్టరీ అండ్ ద ట్రూత్. అంటే దేవుడు దాన్ని తిరస్కరిస్తున్నాడా, వ్యతిరేకిస్తున్నాడా? అంటే దాని అర్థం చూడండి. ఇప్పుడు ఎలా పౌలు భక్తుడు చెప్పింది మరి ఎవరో ఒకళ్ళు బోధించారు మరి ఒక 200 సంవత్సరాల ముందు, ఇప్పటికీ అదే కొనసాగుతుంది. అది తప్పట్ను మంచిదే, కానీ ఒకే కోణంలో వెళ్ళిపోతూ ఇలాగే అంటే ఎలాగా? మరి అద్భుతాలతో కూడిన స్వార్థ ప్రకటిస్తేనే మనము అనేకులకు సత్యాన్ని బోధించవచ్చు. ఇక్కడ ఈ మాట చూద్దాం. మరి బాలాకు లాంటి ఒక పొరపాటు మీ సంఘంలో ఉందంటాడు. 14వ వచనం చూద్దాం. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయనట్లును ఇశ్రాయేలీయులకు ఊరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. చూసారా, బిలాము బోధ ఉందంట సంఘములో. అంటే మీరు ఈ దేవుడిని నమ్ముతూ ఇక మీ ఇష్టం వచ్చింది కూడా మీరు నమ్ముకుంటూ దానికి అర్పించబడిన భోజనం మీరు తినొచ్చు అనే బోధ కూడా ఉందంట ఇందులో. మరి అదే కాదు, ఆ తర్వాత మరి జారత్వము కూడా చేయొచ్చు అనేటువంటి బోధ ఉందంట. సో చూడండి, మరి ఒక వ్యక్తిని చంపేశారు, మరి మీరు జాగ్రత్తగా పట్టుకోండి, మీ విశ్వాసం గొప్పది అంటున్నారు. మరి గొప్ప సంఘములో ఒక భయంకరమైనటువంటి బోధ ఉంది. మరి మీరు అడగవచ్చు, పౌలు భక్తుడు ఒక మాట అంటాడు, అంగడిలో ఏది అమ్మినా నువ్వు తినొచ్చు అంటాడు. అలాగని నువ్వు నీ మనస్సాక్షిని జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరైనా కొత్తగా వచ్చారనుకో విశ్వాసి, అతని ముందు నువ్వు నేర్చుకున్నటువంటి 30-40 సంవత్సరాల విశ్వాసాన్ని, నీ ప్రతాపాన్ని అతని ముందు చూపించకూడదు. మనము పెద్దలు తినేది 20-30 సంవత్సరాలకి మనం తినేది మరి 1 నెల 2 నెలల పిల్లలకు మనం పెట్టాం. వాళ్ళకి ప్రత్యేకంగా మరి తల్లిపాలు కానీ లేకపోతే పల్చటి పాలు కానీ వాళ్ళకి పట్టిస్తాం. వి గివ్ దెమ్. సో వాళ్ళ మనసాక్షి బలహీనంగా ఉన్నప్పుడు మన విశ్వాసాన్ని వాళ్ళ మీదకి రుద్దకూడదు. మరి పౌలు అంటాడు, నువ్వు ప్రార్థించగా అన్నీ పరిశుద్ధమైపోతాయి అంటాడు. ఎవ్రీథింగ్ విల్ బీ శాంక్టిఫైడ్ బై ప్రేయర్. మరి అతని విశ్వాసం వేరు. సో అయితే ఈ బోధ ఏంటంట, మరి జారత్వము కూడా చేయొచ్చు, పర్లేదు, వ్యభిచారము కూడా చేయొచ్చు అనే బోధ అంటే ఈ సంఘములో. మరి ఈ సంఘాన్ని దేవుడు మరి వదిలిపెట్టాడా? లేదు, పట్టుకునే ఉన్నాడు, దాని మధ్య సంచరిస్తూనే ఉన్నాడు, ఆయన శుద్ధీకరిస్తున్నాడు. హీఈస్ ప్యూరిఫైయింగ్ దిస్ చర్చ్. మరి ఆ నికోలతీల బోధ ఎక్కడ కూడా ఉందంట, కంట్రోల్ చేయడం, మీరు ఎక్కడికే రావాలా, ఇలా చేయాలి. మరి ఎప్పుడైతే ఒక విశ్వాసి భయపడి దేవుడు అంగీకరిస్తాడో మరి వారి కాపర్లు వారిని కంట్రోల్లో పెట్టచ్చు. ఇక్కడికే రా, ఇది రాంగ్, ఇది రాంగ్, అక్కడికి వెళ్ళకని మరి కంట్రోల్ చేయొచ్చు. ఇక్కడ మరి వీరికి ఏం చెప్తున్నాడు, పశ్చాత్తాపడండి, రిపెంట్. మీరు పశ్చాత్తాపడినట్లయితే
నేను మీకు దాచబడిన మన్నాని ఇస్తాడంట. 16 నుంచి చదువుదాం. కావున మారుమనసు పొందుము, లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువానికి మరుగయున్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్లని రాతినిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరుండును, పొందిన వానికే గాని అది మరి ఎవనికిని తెలియదు. చూసారా? సో వీ హ్యావ్ అన్ ఐడెంటిటీ. మరి పరలోక గుమ్మాలు మరి తెరవబడతాయి, నీ పేరుని గుర్తుపడతారు, నీవు పరలోక రాజ్య సభ్యుడవు. సో ద డోర్స్ విల్ బి ఓపెన్. ఐడెంటిటీ ఉంటుంది. యువర్ ఐడెంటిటీ ఆఫ్ హెవెన్, ఏ మెంబర్ ఆఫ్ హెవెన్. సో దీన్ని జయించాలంటున్నాడు. ఇక్కడ చూస్తే మొత్తం ఈ 3 సంఘాల్లో ఇదిగో ఇది బాగుంది, దీన్ని జయించాలా, ఇది బాగానే ఉంది, దీన్ని జయించాలా, ఇది బాగానే ఉంది, దీన్ని జయించాలా అని దేవుడు చెప్తున్నాడు. ఓవర్కమింగ్. సో మొదటగా మనం తెలుసుకోవాలంటే దేవుడు ఇంకొకటి కూడా, మన యాత్రలో మనం పర్ఫెక్ట్ అనుకుంటాం, కానీ దేవుడు ఏదో ఒకటి చూపిస్తూ ఉంటాడు. కమాన్, ఇది ప్యూరిఫై అవ్వాలి, ఇది ప్యూరిఫై అవ్వాలి, ఇది ప్యూరిఫై అవ్వాలి. అందుకే అప్పుడప్పుడు రెగ్యులర్ ప్రార్థన, రెగ్యులర్ బైబిల్ స్టడీయే కాదు. చూడండి, ఎప్పుడైనా మరి శరీరంలో అస్వస్థత వచ్చినప్పుడు, ఆ జ్వరం వచ్చినప్పుడు మనం రెగ్యులర్గా వెళ్ళిపోము, సెలవు తీసుకుంటాం, టాబ్లెట్లు వేసుకుంటాం, డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఆహార మరి అలవాటును మారుస్తాం, డిఫరెంట్ ఆహారాన్ని మనం తింటాం. వీ టేక్ కేర్ ఆఫ్ అదర్ థింగ్స్. తర్వాత మనము దానికి తగ్గట్టు ద్రవ్యాన్ని తీసుకుంటాం, కేర్ తీసుకుంటాం, పడుకుంటాం. అలాగే మరి మనలో ఇంకా మరి ప్యూరిఫై అవ్వాలి, ఏదైనా ఒక లోపము మరి పరిశుద్ధాత్మ దేవుడు చూపించినప్పుడు మనము దాని మీద కేంద్రీకరించాలా, ప్రార్థించాలా, ఉపవాసం ఉండాలా, దాన్ని జయించాలా. ప్రతి విశ్వాసంలో ఇది ఉండాలా. మరి ఈ యాత్ర ఎంతకాలం అనేయచ్చు, ఈ 70, 80, 90 సంవత్సరాల్లో దేవుడు మరి శుద్ధీకరిస్తూనే ఉంటాడు. ఇక్కడ చూస్తే మరి వీళ్ళు ఇంత ఘోరమైన పరిస్థితిలో ఉన్న బలాకు 2 బోధలు చేశాడు. ఆ 2 బోధల్లో మరి అది ప్యారలల్గా ఇది మరి సంఘంలో నడుస్తున్నా, మరి జాగ్రత్తం ఉంటున్నా, ఇంకా దేవుడు పట్టుకొని దాన్ని శుద్ధీకరించాలి అని చూస్తున్నాడు. నజరేయుడైన యేసయ్య, ఇదిగో ప్రభు, ఈరోజు సంఘమంతా ఏకీభవించి, ఇదిగో ప్రభు, మాకు ఇంకా ఏం కావాలా, మాలో ఏ లోపం ఉంది, మమ్మల్ని శుద్ధీకరించు అడుగుచున్నారు నాయన. దే ఆర్ ఆస్కింగ్, లార్డ్ ప్యూరిఫై us, నన్ను శుద్ధీకరించు, నాలోకి రా, నాతో భోజనము చేయి, ఇదిగో నాలో ఇంకా ఈ బలహీనత ఉంది, నాలో ఇంకా ఇది ఉందయ్యా, ప్రార్థించి దాన్ని జయించే సామర్థ్యాన్ని దయచేయి, నా సమయాన్ని తగ్గ ఉపయోగించుకునే కృప దయచేయి, ఈ బలహీనతలు, దురలవాట్లు, ఈ పాపములు, ఈ పేరుకుపోయిన పాపములు తీసివేయనా, నా వల్ల కాదు, నేను నీకు చోటిచ్చున్నాను. నరకానికి వెళ్ళవలసిన దొంగను ఎప్పుడైతే సమర్పించుకున్నాడో వెంటనే ఎలా తీసుకెళ్ళావు నాయన. ప్రేమ కావాలనుకునే మరి వెచ్చగా ఉండే యోహానికి ఇంకా సంపూర్ణమైన ప్రేమ ఇచ్చావు. ఇదిగో దీన్ని మరలా మేము ధ్యానించి మమ్మల్ని మేము సరి చేసుకొని ఇంకా జయించాం. సమాజానికి భయపడుతున్నామా అయ్యా? లోక సంబంధమైన వాటి కొరకు మరి విశ్వాసం ఎతకకుండా ఇంకేమేమి ఎతుకుతున్నామా? నిత్యమైన రాజ్యాన్ని ఎదిగినప్పుడు, ఈ శాశ్వతమైన రాజ్యాన్ని ఎదిగినప్పుడు ఈ భూమి అంతా ఇచ్చేస్తావా? భూమిలో కావాల్సిన ఇస్తావా? అయ్యా, ఈ లోకమే శాశ్వతము, ఇదే సమస్తం అనుకుంటున్నాము నాయన. ఈ అశాశ్వతమైన లోకాన్ని నుంచి విడిపించి నీ శాశ్వతమైన కృప పొందే మరి ఆ ధన్యతను దయచేసి ప్రతి బలహీనతను జయించేటువంటి కృప దయచేయమని నజరేయుడైన యేసుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.